అపవాది అనియు సాతాను అనియు పిలువబడుతున్న దేవునికిని యేసుక్రీస్తు వారికిని ముఖ్యముగా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు విరోధి శత్రువు అయినటువంటి సాతాను గురించి మనం తెలుసుకుంటున్నాం. అసలు సాతాను ఎవరు, ఎలా వచ్చాడు, దేని కొరకు పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం చూసాం. మరి ఈ సమయంలో ఆ క్రమంలో ఈరోజు మనం గతంలో సాతాను ముఖ్యంగా ఈ భూమి మీద పరిశుద్ధులు విశ్వాసులైన వారి మీద పోరాటం చేస్తాడు. ఎందుకంటే మానవులందరూ కూడా తన గుప్పిట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో అతనికి ఏ పోరాటమో లేదు. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదుమా అని వెదుకుచు తిరుగుచున్నాడు. అతడు బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు, మీ వద్దకు అని. కనుక అతనికి సమస్యల్లా విశ్వాసులే. కనుక అతని పోరాటం అంతా కూడా విశ్వాసుల మీదే, అనగా నీ మీద, నా మీద. ఈ భూమి మీద ఉన్న యేసు ప్రభువును నమ్ముకున్న వారి మీద సాతాను యొక్క పోరాటం. అతని పోరాటం కేవలం విశ్వాసుల మీద. ఎందుకంటే తన సమస్యల్లా విశ్వాసులే. తన చెయ్యి దాటి వెళ్ళిపోయారు, యేసు ప్రభు చేతిలో ఉన్నారు కనుక వాళ్ళను మరలా తన చేతుల్లోనికి రప్పించుకోవాలి, వాళ్ళని హతం చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి, మరలా తన చేతిలోకి తీసుకోవాలి. అది సాతాను యొక్క ఉద్దేశం. దానికోసం సాతాను ఏమీ చేతులు కట్టుకుని కూర్చోడు, పోరాటం చేస్తాడు, దాని గురించి యుద్ధం చేస్తాడు. దానికి సాతాను దగ్గర కొన్ని తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలు 3 విధాలుగా ఉంటాయి. 1 శోధనలు, 2 శ్రమలు, 3 దుర్బోధలు. ఈ 3 అస్త్రాలని ప్రయోగించి విశ్వాసుల్ని మృంగేయాలి. అది అతని కాన్సెప్ట్. సో ఈ బలమైన ఈ 3 అస్త్రాల ద్వారా విశ్వాసులతో పోరాటం చేస్తుంటాడు. అంటే యుద్ధం చేస్తూ ఉంటాడు. ఓకే, ఈరోజు మనము ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ యుద్ధోపకరణాలు ఏంటి? ఎందుకంటే అలా పోరాడుతున్న సాతానుతో మరి విశ్వాసి కూడా ఏం చేయాలి? పోరాటము చేయాలి. మరి మనం పోరాటం చేయాలి, ఎదురు తిరగాలి కదా. మనతో పోరాడుతున్న సాతాన్ని మనం పోరాటం చేయాలి. మన జోలికి రాకపోతే మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కనుక అతడు మన జోలికి వస్తున్నాడు కనుక మనం వాడి నుంచి కాపాడుకోవాలి. వాడు మనల్ని మృంగాలనుకుంటున్నాడు కనుక వాడి నుంచి మనం కాపాడుకోవాలి. సాధారణంగా సింహం మింగడానికి ప్రయత్నించడానికి వస్తే అక్కడ ఉన్న జింకపిల్ల, గొర్రెపిల్ల ఏదైనా సరే ఏం చేస్తుంది? దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే విశ్వాసి అనేవాడు తను మృంగడానికి వచ్చిన తన విరోధి అయిన సాతాను నుంచి తప్పించుకోవడానికి విశ్వాసి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగి పోరాటం చేయాలి. మరి దానికి సంబంధించి దేవుడు ఏమైనా ఆయుధాలు ఇచ్చాడా విశ్వాసికి? ఇస్తే ఏంటవి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అంతకంటే ముందుగా ఒక చిన్న విషయాన్ని చెప్పి వెళ్తాను. ఈరోజు మన పాఠం ఆత్మీయ యుద్ధోపకరణాలు. అంతకంటే ముందుగా నేను ఒక 5 నిమిషాలు ఒక మంచి విషయాన్ని చెప్తాను. సాతాను విశ్వాసిని శోధిస్తాడు. అయితే ఒక మాట, విశ్వాసి సాతానుకి అవకాశం ఇవ్వకుండా సాతాను శోధించలేడన్న విషయాన్ని మర్చిపోకండి. సాతానును శోధించటం, శోధన అనే అస్త్రం ద్వారా సాతానుతో పోరాటం చేస్తాడు. అయితే సాతాను మన ప్రమేయం లేకుండా, మన అనుమతి లేకుండా మన మీద ఎటువంటి శోధన ప్రయోగించలేడు. ఉంటే మనం చోటిచ్చి ఉండాలి, లేదంటే దేవుడు పర్మిషన్ ఇచ్చి ఉండాలి. 1 దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే 2 మనం అవకాశం ఇవ్వాలి. అర్థమవుతుందా?
సాతాను మనల్ని శోధించాలంటే ఒకటి దేవుడు అనుమతి ఇచ్చి ఉండాలి, రెండు మనం అవకాశం ఇచ్చి ఉండాలి. లేనిదే సాతాను మన జోలికి రాడు. అసలు మనల్ని ముట్టుకోవడానికి అతనికి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే మన చుట్టూ మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దైవస్వరూపుడైన పరిశుద్ధాత్ముడు ఉండగా మనల్ని ముట్టుకునేంత సాహసం సాతాను చేయగలనుకుంటున్నారా? అసలు చేయలేడు. దేవుని పిల్లలుగా మనం ఏంటో మనకు తెలియదు కనుక మనం భయపడుతున్నాం. కానీ దేవుని పిల్లలుగా మనకున్న ఆధిక్యత, మనకున్నటువంటి శక్తి, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే, తెలీదా మీకు ఈ రిఫరెన్స్? మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. లోకంలో ఉన్నవాడు ఎవరు? సాతాను. ఈ సాతాను కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతో గొప్పవాడు. మరి అలాంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు సాతాను మన జోలికి రాగలడా? రాలేడు. కిలోమీటర్ దూరంలో ఉంటాడు, అది నిజం. కానీ సాతాను పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎప్పుడంటే నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు. విశ్వాసి అవకాశం ఇస్తేనే కానీ సాతాను కలగజేసుకోడు. రెండు, దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ విశ్వాసి జీవితంలోకి ఎంటర్ అవ్వలేడు. ఓకే, రైట్. దేవుడు ఎప్పుడు అనుమతిస్తాడో అది ఆయన ఇష్టం, మనకు తెలియదు. కానీ విశ్వాసి సాతానికి ఎప్పుడు చోటిస్తాడు? నాలుగో అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. అపవాదికి చోటియకుడి. రైట్, అపవాదికి చోటి. ఏం చేస్తే అపవాదికి చోటిస్తాం అంటే, చోటు ఇవ్వనది అపవాది మన జీవితంలోనికి రాడు. ఒక విశ్వాసి జీవితంలోనికి అపవాది రాలేడు విశ్వాసి చోటిచ్చేంత వరకు. ఒక విశ్వాసి అపవాదికి ఎప్పుడు చోటిస్తాడు? అది ఇక్కడ రాస్తున్నాడు అండి. 25వ వచనం నుంచి అదంతా అదే. సో 25 నుంచి 32 వరకు మనం చూద్దాం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అంటే అపవాది ఎప్పుడు ఒక విశ్వాసి జీవితంలో కలుగజేసుకుంటాడు? చెప్పండి. విశ్వాసి అబద్ధమాడినప్పుడు విశ్వాసి అపవాదికి చోటిచ్చినట్టు. రైట్, అవి రాద్దాం ఒకసారి. ఒకటి, ఏ ఏ విషయాలలో ఒక విశ్వాసి అపవాదికి చోటిస్తాడు? అందులో మొదటిది అబద్ధమాడుట. రైట్. రెండు, కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. రైట్. ఎప్పుడు కోపము చూపినప్పుడు. నెక్స్ట్, అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర గెలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. 28వ వచనంలో ఏమనుందంటే దొంగతనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష అంటే ఇప్పుడు నేను మాట్లాడేది భాష. రైట్. దుర్భాష అంటే భాష కాంది ఏంటవి? అదే చెప్పండి గట్టిగా. బూతులు ఏమైనా భాష అండి అయ్యి? రైట్. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడగలరా? భాషకారిని. రైట్. బూతులు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 31. సమస్తమైన ద్వేషము. రైట్. ద్వేషం, కోపము ఆల్రెడీ వచ్చేసింది.
క్రోధము, ఆల్రెడీ వచ్చేసింది, అల్లరి, అల్లరి, అల్లరి అట, దూషణ, దూషణ, సకలమైన దుష్టత్వము. రైట్. దూషణ, దూషణ అంటే తిట్టడం, తిట్టడం, దుష్టత్వము, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. రైట్. అంటే క్షమించుడి, క్షమించలేకపోతే అపవాదికి చోటిచ్చినట్టు. సో క్షమించాలి, క్షమించలేకపోవడం. రైట్. సో అపవాదికి చోటిచ్చే విషయాలు, అపవాదికి చోటిచ్చే విషయాలు. సో అపవాదికి చోటిచ్చే విషయాల్లో ఇంకొకటి ఉంది నాన్న, 8వ, అది లైన్లో లేదు, పైన చూడండి, 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. రైట్. ఏంటది? కామకత్వం. సో కాముకత్వం. ఇటు వచ్చండి రాజుబాబు గారు. సో మనకి ఇక్కడ అపవాదికి చోటిచ్చేటువంటి విషయాలు ఇక్కడ 8 రాయడం జరిగింది. ఒక్కొక్కటి చూద్దాం. రైట్. ఈ 8 ఒక విశ్వాసి ఈ 8 ఏదైనా ఒక దాన్ని చేస్తే అపవాదికి చోటిచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో ఒక విశ్వాసి తన జీవితంలో అపవాదికి చోటించే విషయాలు ఏంటంటే ఈ 8. అంటే ఈ 8 అని కాదు, ప్రస్తుతానికి ఇక్కడ పౌలు గారు ప్రస్తావించిన 8 విషయాలు ఏంటని చూద్దాం. ఒకటి ఏంటండి? అబద్ధములు ఆడుట. సాతాను దేనికి జనకుడు? అబద్ధమునకు జనకుడు. కనుక తన అబద్ధం అనేది విశ్వాసులకు కనబడేసరికి ఓ మై డియర్ సన్ అని వచ్చేస్తాడు. ఎందుకని? మరి అబద్ధం అనేది వాడి జనకుడు కదా. ఓ విశ్వాసి ఎప్పుడైతే విశ్వాస అబద్ధం ఆడాడో వెంటనే మై డియర్ సన్, లేదంటే ఒకవేళ ఒక కుమార్తె, ఒక స్త్రీ అబద్ధం ఆడితే ఓ నా కుమార్తె అని వచ్చేస్తాడు. ఎందుకంటే అబద్ధం ఆడగానే మనం ఎవరి కుమారులు ఏమవుతాం? అపవాది కుమారులుగాను కుమార్తెలుగా మారిపోతాం. కనుక ఆ విధంగా సాతానుకి చోటిచ్చినట్టు అవుతాం. కనుక విశ్వాసం అనేవారు ఎప్పుడైతే అబద్ధాలు ఆడతారో అది అవసరాలను బట్టి కానీ, తప్పించుకోవడం కోసం కానీ, లేకపోతే మరి ఏదైనా లాభం ఉందని కోసం కానీ మనం అబద్ధాలు చెప్తే ఈ లోకంలో ఏదో ప్రయోజనం కోసం తప్పించుకోవాలనో మరి ఏదైనా ఉద్దేశంతో అబద్ధం ఆడడం అనేది మొదలు పెడితే మన జీవితంలోనికి అపవాది చోటు చేసుకుంటాడు. తర్వాత 2వది, కోపపడడం అనేది మనం మొదలు పెట్టుకుంటే పర్వాలేదులే కోపం అని మనం కోపానికి అవకాశం ఇస్తే అపవాదికి మనం అవకాశం ఇచ్చినట్టే. తర్వాత 3వది, దొంగతనం. సో దొంగతనం చేయడం అనేది మొదలు పెడితే మన జీవితంలోనికి అపవాదికి అవకాశం ఇచ్చినట్టే. మనం బైబిల్లో యేసుక్రీస్తుని అప్పగించాలని ఆలోచన అపవాది ఎవరి హృదయంలో పుట్టించెను? అమ్మా, ఇస్కరియోతు యూదా. మరి 12 మందిలో అక్కడున్న శిష్యులు ఎంతమంది? 12 మంది. మరి ఈ 12 మంది హృదయాల్లో ఇస్కరియోతు హృదయంలోనే ఎందుకు పుట్టించెను? ఇతడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచులో కొంత దొంగతనము చేస్తున్నాడు. అది ఏ డబ్బు సంచు? అదేంటంటే యేసు ప్రభు శిష్యులు సేవ చేస్తున్నారు కదా. అవునా కదా? ఏంటి ఏం మాట్లాడలేదు? సేవ చేస్తున్నారా లేదా? రైట్. మరి సేవ చేస్తున్నప్పుడు ఈయనేమో వడ్రంగి పని మానేసి వచ్చేసాడు, వాళ్ళేమో చేపలు పట్టుకునే వాళ్ళు ఆ పని మానేసి వచ్చేసారు, మత్తయ్య గారేమో ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు కదండి. ఇలా అందరూ ఏదో పనిలో ఉన్నవాళ్లే, జాబ్ చేసుకునే వాళ్ళే,
కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళే, ఏదో వృత్తి చేసుకునే వాళ్ళే. కానీ ఇప్పుడు దేవుని స్వార్థ కొరకు దాన్ని విడిచిపెట్టి సేవలోకి వచ్చేసారు. ఇప్పుడు పూర్తిగా దేనిలో ఉన్నారు? సువార్త ప్రకటనలో, సువార్త పరిచర్యలో ఉన్నారు. అలా ఉన్నారని మరి వీరు పోషణ ఎలాగా? మరి వాళ్ళు బతకాలి కదండి. మరి వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి కదా. వాళ్ళు చేయాల్సిన పని మానేసి వచ్చేసారు. ఇప్పుడు దేవుని సువార్తలో ఉన్నారు. మరి వారి కుటుంబాలు పోషించబడాలి కదా. యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది, 3 తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మరి ఆ కుటుంబాన్ని పోషించాలి. ఆయన ఇంట్లో అద్దుకుంటున్నాడు కపెర్నహూములో, మరి ఆ ఇల్లుకి అద్దె కట్టాలి. కనుక మరి ఇప్పుడు ఎలా ఈ కుటుంబాలు పోషించబడాలంటే రైట్. అందుకనే దేవుడు కొంతమందికి ప్రేరేపణ ఇచ్చేవాడు. అప్పుడు వాళ్ళు దేవుడిచ్చిన ప్రేరేపణ కొద్దీ యేసుక్రీస్తు వారికి కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకల్ని ఆ సంచిలో వేసేవారు. రైట్. ఆ సంచి వీళ్ళకి ఉమ్మడిగా ఉండేదన్నమాట. ఈ 12 మంది యేసుక్రీస్తు వారు వారి అవసరతల్ని ఆ సంచిలో నుంచి ఉపయోగించుకునేవారు. అర్థమవుతుందండి. అది ఇప్పుడు దేవుడు వారి అక్కరలు తీర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి సొమ్ము. అది సువార్త పరిచర్య కొరకు దేవుడిచ్చిన సొమ్ము. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఏం రాదు. మరి ఎవరిస్తారు? ఎవరైతే సువార్త విని వీళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ హృదయ ప్రేరేపణ చొప్పున, దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున వారికి ఇచ్చినటువంటి డబ్బు. అది అంటే దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బు. సువార్త వాళ్ళ ద్వారా ఎవరైతే సువార్త విన్నారో, సువార్తను విని దేవుని తెలుసుకున్నారో, అయ్యో వీళ్ళ వలన మేము లాభం పొందామే, మరి వీళ్ళకి ఏదో మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే దేవుని పిల్లల్లో నుంచి దేవుని ప్రేరేపణతో ఇచ్చారో ఆ ఇచ్చిన సొమ్మే, ఆ డబ్బు ఆ సంచిలో ఉండేది. అది ఇప్పుడు ఈ డబ్బు సంచి అక్కడున్న సువార్త మీద ఆధారపడి ఆ 12 కుటుంబాలకి చెందింది. కానీ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? అందులో ఉన్నదాన్ని దొంగతనం చేశాడు, దొంగిలించాడట. అంటే చెప్పకుండా తీసుకున్నాడు. చెప్పకుండా తీసుకోవడం అనేది దొంగతనం కనుక ఏమైంది? ఇప్పుడు దొంగతనం చేయడం వల్ల ఇస్కరియోతు యోధ ఎవరికి చోటిచ్చాడు? అపవాదికి చోటిచ్చాడు. కనుక అపవాది అతనిలోనికి ప్రవేశించి, అతని హృదయంలోనికి ప్రవేశించి ఏం ఆలోచన పుట్టించింది? వర్మ గారు ఏ ఆలోచన పుట్టించిందండి? కాదు, యేసుక్రీస్తు వారిని అప్పగించాలనే ఆలోచన పుట్టించింది. అసలు ఆలోచన మరి పేతురులో పుట్టించవచ్చు కదా, యోహాన్లో పుట్టించవచ్చు కదా, యాకోబులో పుట్టించవచ్చు కదా. వాళ్ళు అపవాదికి ఈ విషయంలో చోటు ఇవ్వలేదు. వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. దేవుని సొమ్ము విషయంలో వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కనుక వాళ్ళ జీవితంలో అపవాది చోటు చేసుకోలేదు. ఇస్కరియోతు యోధ ఆశపడ్డాడు, దొంగతనం చేశాడు కనుకే అతని జీవితంలో అపవాది చోటు చేసుకున్నాడు. మరొక విషయం చెప్తాను. ఎరుకో గోడలు పడగొట్టబడిన తర్వాత ఎడుగులో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? నా ఖజానాలో పెట్టండి, నా యొక్క ఖజానాలో పెట్టండి. అమ్మ ఏంటారు దాన్ని? ధనాగారం, నా ధనాగారంలో పెట్టండి అని దేవుడు చెప్పాడు. అది శపితమైంది కనుక దాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టండి అంటే అందరూ వేసి అందులో పెట్టేశారు. కానీ ఒక్కడు మాత్రం దొంగతనం చేశాడు. ఎవరు ఆయన పేరు? ఆయన పేరేంటి? ఆకాను. సో ఆకాను ఆశపడ్డాడు, దొంగతనం చేశాడు, పాతి భూమిలో పెట్టుకున్నాడు, తర్వాత దొరికేశాడు. తాను, తన భార్య, పిల్లలు అందరూ కూడా యావదాస్తి నాశనం అయిపోయింది. ఆకాను తన జీవితంలో అపవాది చోటు చేసుకుంది. ఎందును బట్టి? దొంగతనం అనేది చేయడాన్ని బట్టి. కనుక ఎవరైతే మనీ విషయంలో నిజాయితీగా ఉండరో, దొంగతనం చేస్తారో వాళ్ళ జీవితాల్లో అపవాది చోటు చేసుకుంటాడు. ఇక అపవాది ఒక విశ్వాస జీవితంలో చోటు చేసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆకాను దొంగతనం చేసి అపవాదికి చోటిచ్చాడు, తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇస్కరియోతు యోధ దొంగతనం చేసి అపవాదికి చోటిచ్చాడు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి చూడండి. ముఖ్యంగా ధనం విషయంలో మనం అపవాదికి చోటిస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అన్నిట్లో కంటే ముఖ్యంగా ధనం విషయంలో మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఓకేనండి. ఆ విషయాన్ని నేను వచ్చే వారం చెప్తాను, ఇది పాఠం కాదు కాబట్టి ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి.
అది నేను మీకు వచ్చే వారం స్పెషల్గా సపరేట్గా ఒక లెసన్ ఇస్తాను, ఓకేనా? ఎందుకంటే మరి అది చాలా ముఖ్యమైన విషయం, అది చాలా ముఖ్యమైన విషయం, మన అందరికీ అవసరమైంది కాబట్టి నేను దాన్ని ప్రత్యేకమైన ఒక పాఠంగా మీకు చెప్తాను. తర్వాత 4వదండి బూతులు. 4వది ఏంటి? బూతులు. మనం బూతులు మాట్లాడితే అపవాదికి చోటునిచ్చినట్టే. 5వది ద్వేషం, అల్లరి. ద్వేషించడం. నేను అడుగుతున్నాను, మీరు ఎవరినైనా క్షమించలేని ద్వేషిస్తున్నారా ఈరోజు? అయితే మీరు అపవాదికి చోటిస్తున్నట్టే. మీ మనసులో ఎవరి మీదనైనా ద్వేషం ఉందా చూసుకోండి. ద్వేషిస్తే అపవాదికి మనం చోటిచ్చినట్టు. తర్వాత ఏంటండి? అల్లరి. అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు. నెక్స్ట్ 6 అల్లరి. సో అల్లరి అనేది చిన్నపిల్ల కదని చేసేది అల్లరి, కానీ పెద్దోళ్ళు కూడా కొంత అల్లరి చేస్తారు. అల్లరి పనులు, చిల్లరి పనులు. అలాంటి అల్లరి చిల్లరి పనులు చేసినప్పుడు మనలోకి అపవాది చోటు చేసుకుంటాడు. మన విశ్వాసులు ఉత్తప్పుడు బాగానే ఉంటారు, కానీ ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి మారిపోతారు, లేదా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి మారిపోతారు. ఇక్కడున్న డిసిప్లిన్ మరి అక్కడ ఎందుకు ఉండదు? ఇక్కడున్న కంట్రోలింగ్ అక్కడ ఎందుకు ఉండదు? అంటే జనాలను చూడగానే మారిపోతున్నారా? ఓకే. అయితే ఒక విశ్వాసి మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా తిని తాగి ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేస్తున్నప్పుడు మీరు కూడా అల్లరి చేస్తే నేను చెప్తున్నాను, మీరు అపవాదికి అక్కడ మీరు చోటిస్తున్నారు. మీరు ఆ అల్లరితో కూడిన ఆటపాటలో మీరు కూడా విందేసి తర్వాత చిందేశారంటే, విందు వరకు బాగానే పర్లేదు, కానీ విందు తర్వాత చిందేశారంటే మీ జీవితంలో విశ్వాసి జీవితం, ఆ విశ్వాసి అపవాదికి చోటిచ్చినట్టే. నెక్స్ట్ తర్వాత ఏంటండి? దూషణ, అంటే తిట్టడం. మీరు ఎవరినైనా తిట్టడం మొదలు పెడితే, ఒక విశ్వాసి ఎవరినైనా తిట్టడం మొదలు పెడితే ఆ విశ్వాసి అపవాదికి చోటిచ్చినట్టే. నెక్స్ట్ ఒక విశ్వాసి ఎవరినైనా క్షమించలేకపోతే, ఎవరినైనా, అది భర్తనైనా భార్యనైనా పిల్లలనైనా తల్లిదండ్రులనైనా బంధువులనైనా మన సహోదరులు, ముఖ్యంగా సహోదరులను సోదరీమణులను, మీలో ఏదో ఒక భేదాభిప్రాయం వచ్చింది, ఓకే జరిగిపోయింది, అయినా సరే మీరు క్షమించలేకపోతున్నారు, గడిచినా క్షమించలేకపోతున్నారు. కీడు చేశాడనో, మీకు కీడు చేశారు, మీకు అన్యాయం చేశారు, మీ డబ్బులు ఎగ్గొట్టారు, లేకపోతే మరేదో ఉంది, ఏదో అన్యాయం చేశారు, చేసిన అన్యాయాన్ని బట్టి మీరు క్షమించలేకపోతున్నారు. అలా మీరు క్షమించలేకపోతే ఆ దారి గుండా సాతాను మీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఈనాడు మాట చెప్పాను, దొంగతనం అంటే తెలియకుండా తీసుకోకపోవడం దొంగతనం కదా. ఇంకో రకమైన దొంగతనం కూడా ఉంటుంది. బ్రదర్ ఒక 2000 ఉంటావా అని అడిగి తీసుకొని తర్వాత మళ్ళీ ఆ బ్రదర్ ఊసెత్తకుండా ఉంటే ఆ 2000 ఏం చేసినట్టు? దొంగలించినట్టే. ఇదేం దొంగతనం? అఫీషియల్ దొంగతనం, అడిగి తీసుకుని దొంగతనం. ఇప్పుడు తెలియకుండా తీసుకునేది సీక్రెట్ దొంగతనం, కావాలని తీసుకుని అడిగి మరీ తీసుకుని ఇవ్వకుండా ఉండడం అదేంటది? అఫీషియల్ దొంగతనం అనమాట. అఫీషియల్. ప్రియమైన దేవుని వారలారా, మనం అలా ఉండకూడదు. అడిగి తీసుకున్నామంటే ఖచ్చితంగా తిరిగి ఇచ్చేవారుగా మనం ఉండాలి. అలా ఇవ్వలేని వాళ్ళ పట్ల సాటి విశ్వాసికి ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని చర్చిలో చూసినప్పుడల్లా నాకు ఇవ్వలేదు 2000, నాకు ఇవ్వలేదు 5000, నాకు ఇవ్వలేదు 10,000, అలాగే అనుకుంటాడు కదా. నీ మీద ఒకలాంటి భావం పెట్టుకున్నాడు కదా, క్షమించలేకపోతున్నాడు కదా. అలా క్షమించలేకపోవడం వలన ఆ విశ్వాసి హృదయంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు అంటే, నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు తప్పు చేసావు, అవతల వ్యక్తిని కూడా తప్పు చేసేలా చేస్తున్నావు. కనుక డబ్బు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులైన దేవుని పిల్లలారా. నెక్స్ట్ 8వది కామకత్వము. కామకత్వం అనేది దేవుడు మనకి సహజంగా ఇచ్చినట్టు. అంటే కామం అనేది సహజంగా దేవుడు మనకి ఇచ్చాడు, కానీ అది తప్పుదారి పట్టకూడదు. అది ఎలా తీర్చుకోవాలో మనకి దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు. అలా కాకుండా వేరే రకముగా మనం కామాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది సాతానికి చోటు ఇవ్వటం అవుతుంది. సో కామకత్వం అంటే
సహజంగా కాకుండా అసహజంగా చేసేదాన్ని కామకత్వం అంటారు. రైట్. కొంతమంది కామకత్వం అంటే వ్యభిచారాన్ని గురించి మాట్లాడతారు, కొంతమంది వ్యభిచారాన్ని గురించి వింటూ ఉంటారు, కొంతమంది వ్యభిచారాన్ని చూస్తుంటారు, కొంతమంది వ్యభిచారాన్ని చదువుతారు, కొంతమంది వ్యభిచారాన్ని చేస్తారు. ఈ 5 కామకత్వమే. చూడటమైనా, చదవటమైనా, వినటమైనా, మనం చెప్పటమైనా, లేకపోతే మనం చేయటమైనా, ఈ 5 కూడా పాపమే. ఈ 5 కూడా పాపమే. ఈ 5లో ఏ ఒక్కటైనా చేయండి, ఏ ఒక్కటైనా చేయండి, మీ జీవితంలో సాతాను పరుగులెత్తుకుంటూ మరి వస్తాడు. ఈ 5లో ఒక్కటి చేయండి. మీరు ఏదో ఒక పుస్తకాలు, చెడ్డ పుస్తకాలు తీసుకుని చదవండి, పరుగెత్తుకుంటూ మీలో వస్తాడు. నేను అంటున్నాను, అక్కడితో ఆగడు. సాతానికి చోటిచ్చామంటే దాన్ని ఇంకా పెద్ద చేస్తాడా, చిన్నది చేస్తాడా? రాకముందే చిన్నది, ఇక వాడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. కనుక అపవాదికి చోటిచ్చాము అంటే ఇంకా వాడు విషయాన్ని ఇంకా పెద్దది చేస్తాడు. రాకముందు 100, 200 కొట్టేసేవాడు యోధ. ఇప్పుడు అపవాదికి చోటిచ్చాక, అపవాది అతని హృదయంలోకి వచ్చాక ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు ఏకంగా. కనుక విషయాన్ని అపవాది వచ్చాక చిన్నదవ్వదు, అదేమవుద్ది? పెద్దదవుతుంది. కాబట్టి ఈ 8లో ఏది విశ్వాసి చేసినా ఆ విశ్వాసి జీవితంలోనికి అపవాది కలగజేసుకుంటాడు. ఒక్కసారి అపవాది కలగజేసుకోవడం మొదలు పెడితే విషయం ఇంకా పెద్దదవుతుంది, సీరియస్ అవుతుంది. కాబట్టి విశ్వాసి ఈ 8 విషయాల్లో అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి, చూసుకోవాలి. నేను ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నానా? కొంతమంది చీటికి మాటికి అబద్ధాలు ఆడేస్తుంటారు. అబద్ధానికి ఒక విలువ లేదు. నేను చెప్తున్నానండి, అబద్ధం ఆడినా పర్వాలేదులే అని అనుకోవద్దు. ఈ చిన్న అబద్ధం ఆడితే ఏంట్లే అని అనుకోవద్దు. అబద్ధానికి చిన్న స్థానం ఇవ్వకండి. అబద్ధం అనేది చిన్న చీమంత చిన్నది కాదు, డైనోసార్ అంత పెద్దది. కనుక అబద్ధాన్ని చిన్నది చేయకండి. సో చాలామంది, నాకు కొంతమంది సరైన సహోదరులు, సరైన విశ్వాసం నాకు తగలలేదండి నా జీవితంలో. నేను అదే బాధపడతాను. ఈ చిన్న అబద్ధం ఆడితే ఏమవుతుంది, తప్పేం కాదులే దేవుని ఎదుట అని చెప్పేవాళ్ళు నాకు తగిలేరండి నా జీవితంలో. సో కాబట్టి దెబ్బతున్న పులిలాగా చెప్తున్నాను మీకు, అబద్ధాన్ని చిన్నది చేయకండి. అది చిన్నది అనుకొని చోటిచ్చారంటే సాతాను ప్రవేశిస్తాడు, దాన్ని పెద్ద చేస్తాడు. అన్ని విషయాలు అబద్ధం ఆడతాం మొదలెడతాం, ఇంకా అన్ని విషయాలు అబద్ధం, మన జీవితం అబద్ధం అయిపోతుంది. ఈ 8లో ఏ విషయంలోనైనా మనం అపవాదికి చోటించామంటే అది ఇంకా 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 పెద్దదవుతుంది తప్ప ఇక తగ్గదు. అందుకే పిందగా ఉన్నప్పుడే, ప్రారంభంలో ఉన్నప్పుడే, అమ్మో ఈ 8లో ఒకటి నా జీవితంలో ఉంది అని మీకు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడే దాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే వాడు వస్తాడు, వచ్చి ఈ విషయాన్ని చాలా పెద్దది చేస్తాడు. కోపాన్ని చిన్నది తీసుకోకండి. కోపం అనేది ఎవరికి ఉండదులే అని అనుకోవద్దు, దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నించేయండి. 3వది దొంగతనం, ధనం విషయంలో నీతిగా ఉండడం. 4 బూతు మాటలు రానివద్దు. 5 ద్వేషించద్దు ఎవరిని. ఒకవేళ ద్వేషిస్తే వెంటనే వాళ్ళ హృదయంలో వాళ్ళని క్షమించడానికి, ఆ ద్వేషాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అల్లరి చెయ్యొద్దు, అల్లరి పాటలలోనికి వెళ్ళొద్దు. అల్లరితో కూడిన ఆటపాటల్లో విందు చెయ్యండి, కానీ చిందేయద్దు, ఆ చిందులోకి వెళ్ళొద్దు. 6వది దూషణ, ఎవరిని తిట్టొద్దు. 7వది క్షమించేయండి. ఎవరు ఎంత అన్యాయం చేసినా కొంతకాలం మీకు ఒక రోజు బాధ కలిగినా 2వ రోజైనా సరే వారిని క్షమించేయండి. వెంటనే క్షమించడం నేర్చుకోండి, వెంటనే క్షమించడం నేర్చుకోండి. మీ వల్ల కాకపోతే ఒక గంట తర్వాత, ఇంకా కాకపోతే ఒక రోజు తర్వాత. మొత్తానికి క్షమించలేని స్థానాన్ని మాత్రం మనసులో ఉంచుకోవద్దు, క్షమించండి. తర్వాత 8వది కామకత్వం, చూడటం, చదవడం, మాట్లాడడం, వినడం, చేయడం. ఈ 5 విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యభిచార సంబంధమైన విషయాల్లో ఈ 5 ఒకవేళ నాలో ఉన్నాయా, ఇందులో ఏదైనా ఒకటి నాలో ఉందేమో అని చూసుకోండి. కనుక ఈ 8 విషయంలో ఒక విశ్వాసి జాగ్రత్త పడితే అపవాది నుండి మనల్ని మనం జాగ్రత్త పరుచుకున్నట్టే.
అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన 5:18 మొదటి యోహాను అండి. యోహాను సువార్త అన్న ఐఎమ్ సారీ నన్ను క్షమించండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు. అందరూ తీస్తున్నారు. మొదటి యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము చాలు నాన్న. అపవాదికి మరొక పేరేంటి? దుష్టుడు. చూడు ఎంత చక్కగా ఉంది. ఒక విశ్వాసి 8 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆ విశ్వాసి జీవితంలో అపవాది, అటువంటి విశ్వాసిని అపవాది ముట్టడు. అంటే ఒక విశ్వాసి అయిన నిన్ను అపవాది ముట్టకూడదంటే ఈ 8 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా నోట అబద్ధాలు వస్తున్నాయా లేదా? కోపపడిపోతున్నానా? దొంగతనం ఏమైనా చేస్తున్నానా? డబ్బు విషయంలో నేను ఎవరికైనా అన్యాయం చేశానా? బూతులాడుతున్నానా? ద్వేషిస్తున్నానా? అల్లరి చేశానా? దూషిస్తున్నానా? ఎవరినైనా తిడుతున్నానా? క్షమించలేకపోతున్నానా? కామకత్వం ఏమైనా నాలో ఉన్నాయా? ఈ 5 కామకత్వాల్లో ఏదైనా నాలో ఉందా అని ఒక విశ్వాసి జాగ్రత్తగా తాను చూసుకుంటే, ఈ 8 విషయాల్లో విశ్వాసి తాను భద్రపరుచుకుంటే, భద్రంగా ఉంచుకుంటే అపవాది వాణిని ముట్టడు అన్నాడు. అపవాది వాడిని ముట్టలేడు. నిన్ను ముట్టలేడు అపవాది. ఎందుకని? నువ్వు దేవుని కుమారుడు, ఈ పరిశుద్ధాత్మను కలిగిన వాడు కనుక నిన్ను ముట్టలేడు, నీ దగ్గరికి రాలేడు. కానీ నిన్ను ముడుతున్నాడంటే, నీ విషయంలో కలగజేసుకుంటున్నాడంటే నువ్వు చోటిచ్చావు. మీరు అనొచ్చు, బ్రదర్ నా విషయంలో మరి కలగజేసుకుంటున్నాడేంటి? నన్ను శోధిస్తున్నాడేంటి? నాకు శోధన ఇంక ఎక్కువ అవుతుందేంటి? నేను ఎందుకు ఓడిపోతున్నాను? సాతాను నా జీవితంలో ఎందుకు కలగజేసుకుంటున్నాడు అని అంటే, నీవు చోటిచ్చావు. ఈ 8 విషయాల్లో నిన్ను భద్రపరుచుకోలేదు, జాగ్రత్త పెట్టుకోలేదు. ఎక్కడో పర్వాలేదులే, పోనీలే, ఇది చిన్నదేలే అనుకున్నావు. అది అబద్ధమాడడం గురించి, అది కోపపడడం గురించి, లేదంటే డబ్బు విషయంలో బూతులు కావచ్చు, ద్వేషించడం కావచ్చు, తిట్టడం కావచ్చు, క్షమించలేకపోవడం కావచ్చు, కామకత్వం కావచ్చు. ఈ 8 విషయాల్లో ఎక్కడో ఒక విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు. ఆ విషయాన్ని బట్టి అపవాది నీలోకి ప్రవేశించింది. దాన్ని బట్టి నిన్ను ఈరోజు శోధిస్తుంది, నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు నేను ఏ పాఠం చెప్తానన్నాను? క్రైస్తవుని యొక్క ఆత్మీయ యుద్ధోపకరణాలు. ఓకే, చెప్తాను. అయితే మనం ఇది మొదలుపెట్టాం కదా. మనం యుద్ధోపకరణాలు ధరించాలంటే, ఆ యుద్ధోపకరణాలు, దేవుడు ఇవ్వబోయే యుద్ధోపకరణాలు మనం ధరించి యుద్ధం చేయాలంటే మొదట వీటిని విసర్జించాలట. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రైట్. ఈరోజు మన పాఠం అదే కదా, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. రైట్, నేను చెప్తాను. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తేజో సంబంధమైన అంటే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. అయితే అంతకంటే ముందుగా
13, 14. అల్లరితో కూడిన ఆటపాటలైనను. రైట్. 12వ వచనంలో ఏమనుందంటే, మళ్ళీ చెప్తున్నాను, మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుని. రైట్. నా మాట వినండి. ఇప్పుడు దేవుడు ఇవ్వబోయే యుద్ధోపకరణాలు నేను ముందు ధరించుకోవాలంటే మొదట విశ్వాసిగా నేనేం చేయాలి? నాలో ఉన్న అంధకార క్రియల్ని విసర్జించాలి. నాలో ఉన్న అంధకార క్రియలను విసర్జించకుండా దేవుడిచ్చిన కత్తిని, దేవుడిచ్చిన డాల్ని నేను ఎన్ని ధరించుకున్నా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక విశ్వాసి తనలో ఉన్న, అంటే ఒక విశ్వాసి దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే మొదట విశ్వాసి తనలో ఉన్న అంధకార క్రియలు, చీకటి క్రియల్ని విడిచిపెట్టాలి. ఏంటా చీకటి క్రియలు? ఇక్కడ చెప్తున్నాడు. అది 12, 13. అదే 13. అల్లరితో కూడిన. రైట్. మళ్ళీ రాద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఆటలు పాటలు. మత్తైనను. మత్తు లేకయు. కామ విలాసములైనను. కామ విలాసం. పోకిరీ చేష్టలైనను లేకయు. పోకిరీ చేష్టలు. కలహమైనను. కలహము. మత్సరమైనను లేకయు. మత్సరం. పగటియందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. రైట్. సో ఒక విశ్వాసి మొదటగా తనలో ఉన్న అంధకార క్రియలను విసర్జించాలి. ఏంటి అంధకార క్రియలు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి అల్లరితో కూడిన ఆట పాటలు. 2, సో అల్లరి చెప్పాను ఆల్రెడీ నేను. ఇందులో ఉన్నాయి ఆల్రెడీ. అల్లరి అనేది వచ్చింది ఇక్కడ మనకి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి అల్లరి. సో అల్లరి అనేది మనం విడిచిపెట్టాలి. సో ఈ అల్లరితనం, ఈ పోకిరితనం మనం విడిచిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటపాటలు విశ్వాసికి తగవు. అందుకే విశ్వాసులు సినిమాలకి, కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండటం మంచిది. నెక్స్ట్ రెండోది మత్తు. ఏంటి? మత్తుకు దూరంగా ఉండాలి. మత్తు అనేది దేని వల్ల వస్తుంది? త్రాగడం వల్ల మత్తు వస్తుంది. కనుక త్రాగుబోతులుగా విశ్వాసులు ఉండకూడదు. రైట్, సాధారణంగా పురుషులు త్రాగుతారు, రహస్యంగా తాగుతూ ఉంటారు. ఒకవైపున చర్చికి వస్తారు, విశ్వాసిగానే ఉంటారు. కానీ స్నేహితులతో వెళ్ళినప్పుడు, లేదంటే కష్టాలు కొంచెం బాగా ఎక్కువైనప్పుడు, భార్య గట్టిగా తిట్టినప్పుడు ఒక పెగ్గేస్తూ ఉంటారు కొంతమంది. రైట్. అటువంటి మద్యపానానికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్. కొన్ని చోట్లటండి బైబిల్లో ఉందటండి, ముసలోళ్ళు అంట తాగుతారట. ఎవరో స్త్రీలలోనే వృద్ధ స్త్రీలట మిగుల మద్యపానాసక్తి కలిగి ఉంటారట. రైట్. కొన్ని చోట్ల, కొన్ని విదేశాల్లో అయితే, కొన్ని చోట్ల అయితే స్త్రీలు కూడా మద్యాన్ని తాగుతారు, మత్తులై ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో స్త్రీలు అనేవాళ్ళు తాగరు, సాంప్రదాయం బాగానే ఉంటుంది, మంచిది. ఒకవేళ అటువంటి అలవాటు ఉంటే తీసేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా రహస్యంగా త్రాగుడు అలవాటు ఉంటే తీసేసుకోవాలి. తర్వాత మత్తు అనేది త్రాగడం వల్లే వస్తుందా, ఇంకా దేని వల్లైనా వస్తుందా? నేను చెప్తే నన్ను తిట్టుకుంటారు. లోకసువార్త 21వ అధ్యాయం. సో లోకసువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను
మత్తు వలన, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. రైట్. తిండి వలన కూడా మత్తు వస్తుంది. సో త్రాగుబోతు మత్తుగా ఉంటాడు, తిండిపోతు కూడా మత్తుగా ఉంటాడు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నిజంగా అది తీవ్రంగా మనం తీసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏమంటున్నాడంటే, ఒక త్రాగుబోతు ఎంతో, తిండిపోతు కూడా అంతే, ఇద్దరు సమానమే. తాగుబోతోడు తన శరీరాన్ని తాగి తాగి పాడు చేస్తాడు, మరి తిండిపోతోడు కూడా తిని ఏం చేస్తాడు? శరీరాన్ని పాడు చేస్తాడు. ఏది పడితే అది అధిక మాంసమును తిని, అధికంగా ఈ లోకంలో ఉన్న వాటిని తిని, ఆరోగ్యం కాని వాటిని కూడా తిని పట్టించుకోకుండా భోజనం చేయడం వలన అతడు తిండిపోతు కూడా తన శరీరానికి హాని చేస్తున్నాడు. రైట్. నిజంగా బాంబు పేల్చినట్టే అది విషయం. నిజంగా తాగుబోతాడు ఎందుకు తప్పు? తాగి తన లివర్ని పాడు చేసుకున్నాడు, తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. మరి తిండిపోతూ తిండి విషయంలో నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది తిని తన శరీరాన్ని పాడు చేసుకోవట్లా. మరి తాగుబోతు చేసేది తప్పు అయితే మరి తిండిపోతు చేసేది కూడా తప్పే. రైట్. ఇది శరీరానికి వచ్చిన ప్రమాదం. ఆత్మకు వచ్చిన ప్రమాదం ఏంటి? తాగుబోతాడు తన మత్తులో ఏం చేస్తాడో తెలియదు కనుక ఆ మత్తు వలన ఆత్మీయ జీవితానికి హాని ఉంది. మరి తిండిపోతూ అధికంగా తినడం వలన మత్తు కలుగుతుంది. ఆ మత్తు వల్ల మందం వస్తుంది, మందం మదంగా మారుతుంది, మదం వల్ల కోరికలు వస్తాయి. బైబిల్ చదవాలని ఉండదు, చదివితే నిద్ర వస్తుంది. ప్రార్థన చేయాలని ఉండదు, ప్రార్థన చేయాలనుకున్న మడచం మీద పడుకుని మరీ చేస్తారు, మోకరించాలని మోకరించలేరు. దేవుని సేవకుడిగా ఒకటి చెప్తున్నాను, ఒక అనుభవం కలిగిన విశ్వాసిగానే చెప్తున్నాను. ఒక విశ్వాసి జీవితంలో ఒక టీవీ ఎంత హాని కలిగిస్తుందో, ఒక త్రాగుడుతనం ఎంత హాని కలిగిస్తుందో, తిండిలో మితంగా లేకపోతే తిండి కూడా ఒక విశ్వాసికి హాని కలిగిస్తుంది అని చెప్పడానికి నేనేమీ సంశయించట్లేదు. అని లిమిట్గా తిన్నంత మాత్రాన అతను నీతిమంతుడు అయిపోతాడు కాదు, అలా నేను అంటలేదు. కానీ ఒక నీతిమంతుడు తిండి విషయంలో నియంత్రణ లేకపోతే ఆ తిండే అతనికి శోధనగా మారుతుంది. ఉంది బైబిల్లో. ఏమనుందో తెలుసా? వారి భోజనమే వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను ఉన్నది అన్నది బైబిల్. ఎవరి భోజనం? ఏ విశ్వాస అయితే భోజనం విషయంలో నియంత్రణ లేకుండా ఉన్నాడో, మితంగా కాకుండా అతిగా తింటున్నాడో, అతని తిండే అతనికి ఉరి అవుతుంది, ఆటంకం అవుతుంది. ఏంటి ఆటంకం? బాగా తినేసాం, బైబిల్ చదవగలమా? కొన్ని సమయాలు నాకు అనిపిస్తుందండి, ఇది తినాలి అది తినాలి అనే ఆలోచన ఉన్నంతగా ఈ బైబిల్లో ఈ వచనం చదవాలి ఆ వచనం చదవాలని ఉంటుందా? బైబిల్ చదువుతున్న 5 నిమిషాలకు కూడా మళ్ళీ ఏదో తినాలని పెడతా ఉంటుంది. ఏం తిండి మనకి అసలు? తిండి కానీ అసలు స్పెషలిస్టులు ఏం చెప్తున్నారు? 3 సార్లే మనిషి నోరు ఆడాలంటండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అంతే 3 సార్లే తినాలట. మధ్యలో ఖాళీ వదిలేయాలట, కావాలంటే నీళ్ళు తాగాలట. ఇప్పుడు మంత్రి సత్యనారాయణ కానీ ఎవరైనా విఆర్కే కానీ ఏ డైట్ అయినా ఏ స్పెషలిస్టులు అయినా చెప్పేది ఏంటంటే మనిషి 3 సార్లే తినాలి, లేదా 2 సార్లే తినాలి, కనీసం 3 సార్లు అంతే. మళ్ళీ మధ్యలో ఏం తినకూడదు. కానీ మనకి మళ్ళీ మధ్యలో చొగోడీలు తింటాం, మళ్ళీ జంతువులు తింటాం, మళ్ళీ సమోసాలు తింటాం, మళ్ళీ టీ అంటాం, అది అంటాం, ఇది మధ్యలో ఏదేదో బైబిల్ చదువుతుంటే మళ్ళీ పక్కన ఏదో జంతువులు పెట్టుకుంటాం. ఇలాగా అలా అయిపోయాం మనం. అంటే తిండికి ఎడిక్ట్ అయిపోయాం. ఇది మనందరం ఒప్పుకోవాలి. తిండికి మనం ఎడిక్ట్ అయిపోయాం. ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అందరూ నేను అన్నాను కానీ ఏంటి, కొంతమంది పరిస్థితి అంటే ఈరోజు ఆదివారం కదా, ఇంటికాడ మటన్ వండుకొని చక్కగా భోజనం చేయాలని ఆశ కలిగి ఉంటాం. ఏమైపోయి ఎలా మారిపోయాడు మనం. ఈరోజు సండే కనుక కమ్మగా చికెన్ తినాలి, మటన్ తినాలని అనుకోవడం తప్పు కాదు, నేను తప్పుకుని కానిలా. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంటికాడ ఉన్న చికెన్ గురించి మటన్ గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఎలా మారిపోయామండి. అంటే మన దృష్టి ఇక్కడున్న బైబిల్ మీద, వాక్యం మీద కాకుండా ఇంటి దగ్గర ఉన్న చేపల కూర మీద ఉందంటే మనం తిండిపోతులుగా మారినట్టు కాదా? తిండి మనల్ని దోచుకోవట్లేదా? తిండి మన మనసుని డైవర్ట్ చేయట్లేదా? కనుక తిండిపోతుతనం కూడా విశ్వాసికి హానికరమే. మత్తులో పెట్టేస్తుంది తిండి. కనుక మనం జయించాల్సిన లిస్టులో మీరు ఎవరిని కూడా పెట్టుకోండి,
మనం ఎవరిని కూడా పెట్టుకోవాలి? ఇప్పుడు తిండిని కూడా పెట్టుకోవాలి, భోజనాన్ని కూడా పెట్టుకోవాలి. దయచేసి నాతో కలుపుకునే చెప్పుకుంటున్నాను. ఈ విషయంలో ఈ లిస్టులో నేను భోజనాన్ని కూడా నా లిస్టులో పెట్టుకున్నాను. మీరు కూడా లిస్టులో పెట్టుకుని మీరు ప్రార్థించేటప్పుడు ప్రభువా వీటి మీద జయం రావాలి, వాటి మీద జయం రావాలి అన్నప్పుడు వాటిలో కూడా దీన్ని కూడా కలుపుకోండి. ఏమని? ప్రభువా నాకు భోజనం మీద కూడా, తిండి మీద కూడా నాకు జయమును దయచేయి. మనం అందరం అండి భోజన ప్రియులు అంట. అఫీషియల్గా చెప్పాలంటే భోజన ప్రియులు, అన్అఫీషియల్గా చెప్పాలంటే తిండిపోతులు. సో కాబట్టి ఈ తిండి మీద కూడా మనకి జయం రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మూడోది కామ విలాసం. కామకత్వం గురించి వచ్చేసింది కదండి, రైట్. ఇదిగోండి కామకత్వం. మళ్ళీ చెప్తున్నాను, కామ విలాసము అంటే జరత్వాన్ని గురించి, వ్యభిచార సంబంధమైన చూడడం కావచ్చు, వ్యభిచార సంబంధమైనవి వినడం కావచ్చు, వ్యభిచార సంబంధమైనవి చదవడం కావచ్చు, వ్యభిచార సంబంధమైనవి మాట్లాడడం కావచ్చు, లేదంటే చేయడం కావచ్చు. సో ఈ 5 విషయాల్లో మన జాగ్రత్తగా ఉండాలి, వీటిని విసర్జించాలి. నాలుగోది పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అనేకంటే ఎగతాళి అంటే బాగా అర్థమవుద్దండి మనకి. అబ్బో! సో మనకి సీరియస్గా తీసుకొని మరొక విషయం ఏంటంటే, మనలో ఒక ఎగతాళితనం ఉంది. అది తప్పు కాదనుకుంటాం మనం, కానీ ఎదుటి వ్యక్తిని చులకన చేసిగా మాట్లాడి ఎగతాళి చేయటం అనేది విశ్వాసికి నిషిద్ధం. లోకస్తుడు మాట్లాడుకోవచ్చు, కానీ ఎగతాళిగా మాట్లాడడం అనేది పోకిరితనము. ఈ ఎగతాళి నుంచి విశ్వాసి విడుదల పొందాలి. మీ లిస్టులో, మీరు విడుదల పొందాల్సిన లిస్టులో ఎగతాళితనాన్ని కూడా తీసేసుకోండి, పెట్టుకోండి. ఎగతాళితనాన్ని కూడా మీ లిస్టులో పెట్టుకోండి. ప్రభువా నా జీవితంలో ఎగతాళిని తీసేయండి. ఎన్ని విషయాల్లో, ఎన్ని మాటల్లో మనం ఎగతాళి చేస్తామో తెలుసా? నాకు అసలు ఎగతాళి కాదని అనుకునేవాడిని నేను. అసలు నేను మాట్లాడే మాట ఇది ఎగతాళితనం కాదు అనుకునేవాడిని నేను. ఏదో సరదా అనుకునేవాడిని. సరదా అనే ముసుగులో ఎగతాళి అనే పాపం మనల్ని ఏళ్తుందన్న విషయం తెలుసా? ఎగతాళి సరదా కాదు, జోక్ కాదు. జోక్ అనేది గొర్రె, కానీ ఎగతాళి అనేది గొర్రె చర్మం వేసుకున్న తోడేలు. గుంటనక్కది, కుక్క కాదు, అది గుంటనక్క. మనం చెప్పానండి మొన్న గుంటనక్కలని ఒక, కాబట్టి యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి, మనలో ఉన్న గుంటనక్కలని, మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే గుంటనక్కలు ఏంటి అని కొన్ని లిస్ట్ చెప్పాం. కనుక హాస్యం అనేది మంచిదండి, అపహాస్యం అనేది మంచిది కాదు. సరదాగా ఉండడం మంచిదండి, సరదాగా ఉండాలి అందరితో, కానీ ఎగతాళిగా ఉండకూడదు. ఏంటండి దీని డిఫరెన్స్ అంటే, రైట్, ఏంటి ఆ డిఫరెన్స్ గమనించాలి. మీ అనుభవం తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది. నవ్వుకి, హాస్యానికి, అపహాస్యానికి తేడా ఏంటి? ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా మీరు ఏదైనా జోక్ వేస్తే అది హాస్యం, ఏదో వ్యక్తిని నొచ్చుకునేలా చేస్తే అది అపహాస్యం. అవతల వ్యక్తిని, అక్కడ ఉన్న వారందరినీ కూడా సంతోష పెట్టడం అనేది సరదాగా ఉండడం. సరదాగా ఉండాలి మనం. బిగిసిపోయినట్టు, నోరు మిగిసిపోయినట్టు ఉండకూడదు. అందరితో, చిన్నపిల్లలతో, పెద్దలతో, అందరితో సరదాగా ఉండాలి, కానీ ఎగతాళిగా ఉండకూడదు. ఎగతాళిగా ఉంటే ఆ 10 మందిలో ఎవరినో ఒకరు నొచ్చుకునేలా మనం చేస్తాం. ఈ డిఫరెన్స్ని మీరు ప్రార్థనలో అడగండి. ప్రభువా నేను సరదాగా ఉంటున్నానా, ఎగతాళిగా ఉంటున్నానా, హాస్యం చేస్తున్నానా, అపహాస్యం చేస్తున్నానా, నైనా వీటిని నన్ను శుద్ధి చేయండి, ఈ విషయంలో నన్ను ఫిల్టర్ చేయమని మీరు నిజాయితీగా ప్రార్థన చేస్తే మిమ్మల్ని మీరు దేవుడు సరిచేస్తాడు. తర్వాత 5వది ఏంటండి? కలహం. కలహము అంటే ఏంటండి? గొడవలు, పోట్లాట్లు. సో ఒక విశ్వాసి విసర్జించవలసిన అంధకార క్రియ అంటే కలహము అంటే చెప్పండి, గొడవలు, పోట్లాడుకోవడాలు. గొడవలు, పోట్లాడుకోవడాలు అనేవి ఏ క్రియలు? అంధకార క్రియల, వెలుగు క్రియల? విశ్వాసి విసర్జించాల్సిన అంధకార క్రియలు. కనుక పోట్లాడుకోవడం అనేది అదేమి మంచి క్రియ ఏం కాదు, అంధకార క్రియ, అంధకారమైన క్రియ, అంధకార సంబంధమైన క్రియలు అనమాట. కనుక విశ్వాసి విసర్జించవలసినవి ఏంటంటే గొడవలు. ఈ గొడవలు ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఉంటాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉంటాయి, అత్తాకోళ్ళ మధ్య ఉంటాయి,
ఏదైనా మామ అల్లుళ్ళ మధ్య ఉంటాయి, తోడుకోళ్ళ మధ్య ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటుంటాయి, బంధువుల మధ్యలో ఉంటుంటాయి, స్కూల్లో ఫ్రెండ్స్, స్కూల్లో స్టూడెంట్స్ మధ్య కూడా ఉంటాయి, యవనస్తులైన పిల్లలకి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా రైట్. వీటిని మనం విసర్జించాలి. ఇవేమి క్రియలేం కాదు, అంధకార క్రియలు ఇవి. ఒక విశ్వాసి విసర్జించవలసిన అంధకార క్రియల్లో గొడవలు, పోట్లాటలు కూడా ఉన్నాయి. కనుక ఒక విశ్వాసి గొడవలకి, పోట్లాటలోంచి బయటికి రావాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా గొడవలో వెళ్ళిపోతే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఈ విషయంలో బుద్ధిహీనంగా ప్రవర్తించాను, ఆవేశపడిపోయి గొడవలకు వెళ్ళిపోయాను, నేను చేసిన తప్పు ప్రభువా నన్ను క్షమించండి అని బోర్లా పడి ఏడవాలి, క్షమాపణ అడగాలి. మరలా నేను ఆ గొడవలోకి వెళ్ళకుండా నా ఆవేశాన్ని నియంత్రించు ప్రభువా అని మనం ప్రాధేయపడాలి. మరి తప్పు చేసాం కదండి, తప్పు చేసాం కదా. సో దేవుని క్షమాపణ అడగాలి. నెక్స్ట్ 6వది మత్సరము. మత్సరము అంటే ఓర్చుకోలేని తనం. ఏం ఓర్చుకోలేకపోతున్నాం? మనకి కలిగి ఉన్న వాటితో మనం తృప్తి కలిగి ఉంటే మనం ఎవరిని చూసి మనం మత్సరపడం. కానీ మనం కలిగి ఉన్న వాటితో తృప్తి పడలేకపోతున్నాం కనుకే మనం మన దగ్గర లేనిది మరెవరి దగ్గర ఉండేసరికి చూసి ఓర్చుకోలేకపోతున్నాం. ఇద్దరు అక్కచెళ్ళు ఉన్నారనుకోండి, లేదా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అందులో ఒకడికి ఉద్యోగం వచ్చింది, మరొకడికి ఉద్యోగం రాలేదు. ఆ ఉద్యోగం రానోడు ఉద్యోగం వచ్చిన అలా సొంత అన్నయ్యనే చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటాడు. మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చేసింది, నాకు రాలేదు అని. అలాగే ఒక వ్యక్తి గృహం లేదు, మరొక వ్యక్తి గృహం ఉంది. అంటే ఇద్దరు పక్క పక్కనే నివసిస్తున్నారు. వాళ్ళు లేదా బంధువులే కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళే కావచ్చు. మొత్తానికి వాళ్ళు ఏదో రకంగా మొత్తానికి ఒక ఇల్లు కట్టేసుకున్నారు, లేదంటే మొత్తానికి ఇల్లు సంపాదించుకున్నారు. వీళ్ళు ఇంకా ఇల్లు సంపాదించుకోలేదు. ఇల్లు సంపాదించుకోలేని వ్యక్తి ఇల్లు సంపాదించుకున్న వ్యక్తిని చూసి ఓర్చుకోలేకపోతుంటాడు. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అన్నమాట. అంటే నాకు ఇల్లు లేదని వాళ్ళు ఇల్లు సంపాదించుకున్నారు, నాకు లేని ఇల్లును వాళ్ళు సంపాదించుకున్నారని ఓర్చుకోలేకపోవడం అనేది హృదయంలో ఉంది. దీన్ని మత్సరం అంటే మన హృదయం పెద్ద పట్టించుకోదండి. ఓర్చుకోలేని తనం అని అంటే కరెక్ట్గా అర్థమవుతుంది మన హృదయానికి. అర్థమవుతుందా? నేను అందుకే నేను చెప్పుకునేటప్పుడు మత్సరం, అసూయ అనే పాటలు మాట్లాడలేను. నేను దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నాయనా ఈ విషయంలో ఓర్చుకోలేకపోతున్నాను ప్రభు అని క్లియర్గా మాట్లాడతాను. ఎందుకనంటే దేవుడికి చెప్పేటప్పుడు దేవుడికే కాదు మనకు కూడా క్లియర్గా అర్థం కావాలి కొన్ని విషయాలు. మనలో ఉన్నది మత్సరం కాదు, మత్సరం కాదంటే మత్సరం కాదు, ఆ పదం కాదు. మనకి బాగా అర్థం కావాలంటే దేవుడికి అలాగే ఏ పదం చెప్పినా అర్థం అవుద్ది. కానీ మనకు బాగా అర్థం కావాలంటే ఓర్చుకోలేకపోతున్నాం అన్నది. ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగం చూసి ఓర్చుకోలేకపోతాడు. ఒక ఇల్లు కట్టిన వాళ్ళు, కట్టలేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిన వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతుంటారు. ధనము లేని వాళ్ళు, ధనము ఉన్న వాళ్ళని, సంపాదిస్తున్న వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా నాకు లేదని మరొకరికి ఉందని. ప్రేమైన దేవుని వారలారా, ఇవి లేవు అనుకుంటే మనం అందరం మోసపోయినట్టు లెక్క. ఏదో ఒక విషయంలో ఒక విశ్వాసి మరొకరిని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటాడు. అది ఏంటి? నేను అడుగుతున్నాను, మీ జీవితంలో దేన్ని చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు? ఎవరిని చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు? ఏదో మీకు విషయంలో మీరు వెనకబడి ఉన్నారు, మరెవరో దేని విషయంలోనూ ఎదరికెళ్ళిపోయారు. ఆ విషయంలో వాళ్ళు చూస్తున్నప్పుడల్లా మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఏంటి ఆ విషయం? ఏంటి ఆ విషయంలో మీరు ఓర్చుకోలేని విషయం ఏంటి? అది దేవుని దగ్గర పెట్టండి. అది మొండి దెయ్యం అండి. ఓర్చుకోలేని తనం అనేది ఒక మొండి దెయ్యం. అంత తేలిగా వదిలే వ్యక్తి కాదు. నేను అనుభవపరంగా చెప్తున్నాను. ఓర్చుకోలేని తనం అనే దాన్ని వదిలించుకోవడం అనేది అంత తేలిగ్గా యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నా పో అంటే పోదది. దానికి కొన్ని గంటలు ప్రార్థన చేయాలి, కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పే విషయాలు ఏవి చిన్నవి కావు. మనలో నుంచి ఈజీగా వెళ్ళిపోయేవి కాదు. ఈ రోజు నుంచి నేను మత్సరపడకూడదు అని నువ్వు అనుకోండి, అంత మాత్రాన్ని అనుకుంటే వెళ్ళిపోయేది కాదు. ఓం బ్రిషం అంటే వెళ్ళిపోయేది కాదు. దీనికి పెనుగులాడాలి. యాకోబు ఎలాగైతే ఎబ్బోకు రేవు దగ్గర దేవదూతతో పెనుగులాడాడో అలాగే ఒక విశ్వాసి ఒంటరిగా వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెనుగులాడాలి.
యాకోబు ఎలాగైతే ఆ కాలు చెయ్యో పట్టుకుని నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టాను అన్నట్టు ఒక విశ్వాసి దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన 2 పాదాలు పట్టుకుని, ప్రభువా ఈ ఓర్చుకోలేని తనం నుంచి నాకు విడుదల దయచేయి. ఇదిగో నాకు లేని ఈ డబ్బును బట్టి ఉన్న వాళ్ళని చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను, ఆ ఉద్యోగం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నాను, లేకపోతే ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూస్తే ఓర్చుకోలేకపోతున్నాను, లేదంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళని చూసుకుని ఓర్చుకోలేకపోతున్నాను, లేదంటే ఇదిగో వాళ్ళ కాపురం బాగా ఉంది అని ఓర్చుకోలేకపోతున్నాను, లేదా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందని నేను ఓర్చుకోలేకపోతున్నాను. ప్రవ్వా నాకు అలాంటి కుటుంబం లేదా అని నేను నోచుకోలేకపోతున్నాను, ఈ విషయంలో నాకు విడుదల దయచేయి ప్రవ్వా అని మనం పాదాలు పట్టుకుని అడగాలి. ఎలా అడగాలంటే యాకోబు అడిగినట్టు, ప్రభువా నాకు దీని నుంచి విడుదల కలిగిస్తేనే కానీ నీ 2 పాదాలు నేను విడిచిపెట్టాను అని మనం బ్రతిమాలితేనే కానీ ఇలాంటి విషయాలు మన నుంచి పోవు. మరి చెప్పాలి కదండి నేను, మరి మీకు ఇవి అనుభవపూర్వకంగా తెలియదు కదా. కనుక మీకు ఇటువంటివి ఎందుకు చెప్తున్నానంటే, మరి అంతే కదా, ఒక ఆత్మీయ తండ్రిగా నాకున్న అనుభవం మీకు పంచుకుంటున్నాను. నేను ఎలా విడుదల పొందానో, నా అనుభవపూర్వకంగా నా జీవితంలో ఎలా విడుదల పొందానో మీకు ఎందుకు నిస్వార్థంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాటిని అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని మీరు కూడా ఇలాంటి వాటి నుంచి విడుదల పొంది శాంతిని సమాధానాన్ని మీ హృదయంలో అనుభవించండి. మీలో నుంచి అది వెళ్ళిపోయిందా లేదా అనేది మీకు ఎప్పుడు అర్థమవుద్దంటే, మీరు ఎవరినైతే చూసి ఒకప్పుడు ఓర్చుకోలే, మీకు మనసు ఒకలాగా అయిపోతుంది చూసారా, మీరు బండి మీద వెళ్తున్నారు, వాళ్ళు కూడా బండి మీద వస్తున్నారు, అంతకుముందు ఎప్పుడు చూసినా సరే మీకు మనసు అదోలా ఉండేది, వాళ్ళు ఎదురుపడగానే మీ మనసు ఏదోలా ఉంటుంది, కానీ అది మీలోంచి వెళ్ళిపోగానే మీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది. రైట్, వాళ్ళు ఎదురైనా, వాళ్ళ ఇల్లు చూసినా, వాళ్ళ వాహనాలు చూసినా, వాళ్ళ ఇంటిని చూసినా మీకు ఏమీ అనిపించట్లేదంటే మీరు ఓర్చుకోలేని తనం నుంచి విడుదల పొందారని అర్థం. అటువంటి అసలు నిజంగా ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మైండ్. అటువంటి శాంతి సమాధానాలతో కూడిన క్రైస్తవ్యాన్ని అనుభవించాలని లేదా? నా ఈ మాటలు మీలో కొంతమంది నొప్పించుండొచ్చు, ఎందుకు ఇలా గుచ్చి చెప్తున్నారు, నా కోసమే చెప్తున్నట్టున్నారు అని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, అబ్రాహం గారు అనుకోవచ్చు, నా కోసమే చెప్తున్నాడు కిషోర్ గారు, మొత్తానికి విషయం తెలిసిపోయినట్టుంది అన్నట్టుంటుంది ఆయనకి. నా కోసమే చెప్తున్నట్టున్నాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది ఎవరికి? ప్రభుదాస్ గారికి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ బోధ నా విషయం ఏదో తెలిసిపోయినట్టుంది, అందుకు నా గురించి చెప్తున్నాడు ఆయన, మొత్తానికి నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పలేక స్టేజీకి ఎక్కేసి దంచేస్తున్నాడు అనుకుంటున్నాను. అందుకే నాకు నిజంగా మీ గురించి ఏం తెలియదు, నాకేదో తెలిసిందని కాదు, ఈ విషయాలు అలా ఉంటాయి. అపవాదికి చోటిచ్చే విషయాలు, మనం విసర్జించగలసిన అంధకార క్రియలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి, లోపాలని మనలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పే మాటలు మీకు పర్సనల్గా అనిపిస్తాయి. ఇది నా కోసమే చెప్పినట్టు ఉన్నట్టు ఉంటుంది. ఇది చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాలు మీ పర్సనల్గా మీకు చెందినట్టుగానే ఉంటాయి, ఎందుకంటే ఈ లోపాలు అందరిలో ఉంటాయి కనుక. ఓకే, ఒక దేవుని సేవకునిగా ఈ వ్యక్తిగత లోపాల నుంచి విడుదల పొంది మీరు స్వతంత్రం పొంది క్రీస్తునందున్న ఆత్మీయ ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నొక్కి చెప్తున్నాను. హాని చేయాలని కాదు, నీ హృదయంలో గాయం చేస్తేనే కానీ లోపల ఉన్నటువంటి ఆ పస బయటికి, దాన్ని పస అని అంటారండి, రైట్, పస, ఆ పసనంతా బయటికి తీసుకురావడానికి తప్ప మరేం కాదు. ఒక గాయం లోపల, మా అమ్మగారికి మొత్తం లోపల పైన ఏదో చేస్తున్నారండి, ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళం, పుండు పడిపోయింది షుగర్కి, ఏదో తవ్వుతున్నారు, గుంట తవ్వుతున్నారు, ఏదో చేస్తున్నారు తగ్గిపోయింది, లోపల మాత్రం కుళ్ళిపోతుందండి లోపల. విజయవాడ తీసుకెళ్తే అప్పుడు చెప్పారనమాట, పైన కొయ్యడాలు కాదమ్మా, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, దీనికి ఇలా కాదు ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళు చేశారండి. నరాలలోకి ఇంజక్షన్లు చేసి అవన్నీ పంపుతుంటే రోజు బయటకు వస్తూ ఉండేదండి ఆ మురికంతా, ఆ చీమంతా, ఆ లోపల ఉన్న కులిపోయిందంతా బయటకు వచ్చేసింది. మొత్తం ఏళ్ళలో సగం అంతా చెక్కేశారండి. ఇప్పుడు అది పూడుకుంటూ వస్తుంది. కనుక ఆ పసంతా బయటికి రాయాలంటే దాన్ని కొయ్యాలి. అలాగే మీలో పట్టిన పసని
ఆ దుష్టత్వాన్ని బయటికి తీయాలి అంటే ఈ వాక్యం అనే ఖడ్గంతో కోయిక తప్పదు. నేను గాయం చేశానంటే మేలు కోరిన స్నేహితుడుగాని గాయం చేస్తాను తప్ప మరేమీ కాదు. మాటల్ని మీ వ్యక్తిగతంగా తీసుకోండి. ఇది నా కోసమే దేవుడి సేవకుడు ద్వారా చెప్పిన గద్దింపు, ఇది నా జీవితాన్ని నేను మార్చుకోవాలని మీరు దీన మనసు కలిగి ఉంటే, తగ్గించుకుంటే, నేను చెప్తున్నాను మీరు అద్భుతంగా మారతారు. మీ క్రైస్తవ జీవితం గతం కంటే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. మీ జయ జీవితాన్ని చూసే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి కావాల్సింది అలా ఒకటే, తగ్గింపు. ఈరోజు సేవకుడు నిలబడి చెప్తున్న ఈ మాటలకి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీనులై, అవును ప్రభా, ఈ జీవితంలో నాకున్న ఈ లోపాలు నేను సరి చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా, నాకు ఒక తరుణాన్ని ఇవ్వండి అని మీరు పాదేపడితే, మీరు విడుదల పొందితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ జీవితాన్ని మీరు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అటువంటి క్రైస్తవ జీవితాన్ని మీరు అనుభవిస్తారు. చూద్దాం ఒకసారి, మనం ఈరోజు చూద్దాం. అపవాదికి ఒక విశ్వాసి ఎప్పుడు చోటిస్తాడు చెప్పాలి. అబద్ధాలు ఆడటం వల్ల, కోపము, దొంగతనం, బూతులు, ద్వేషం, అల్లరి, దూషణ, క్షమించలేకపోవడం, కాముకత్వం. దేవుడు అనుగ్రహించబోయే యుద్ధోపకరణాలని మనం ధరించుకోవాలంటే మొదట అంధకార క్రియల్ని విసర్జించాలి. ఏంటి అంధకార క్రియలు? అల్లరితో కూడిన ఆటపాటలు. 2 మత్తు. మత్తు అంటే 2 రకాలు. త్రాగితే వచ్చే మత్తు, తిండి వల్ల వచ్చే మత్తు. 3 కామ విలాసం. 4 పోకిరి చేష్టలు. 5 కలహం. 6 మత్సరం. వీటిని మనం వేరే పేర్లు పెట్టాం కదా. పోకిరి చేష్టలు అంటే ఎగతాళి. తర్వాత కలహం అంటే గొడవలు, పోట్లాటలు. 6 ఓర్చుకోలేంతనం. ఇవి మనలో ఉన్నాయేమో ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఈ మాటలు దేవుడే నాకు చెప్పాడు అని అనుకుని, మరి ఇది దేవుడు చెప్పిన గద్దింపుగా, హెచ్చరికగా భావించి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.